మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద మాల్లో ఒకటిగా ఉన్నటువంటి లులు మాల్ మన వైజాగ్ రాబోతుంది. అది ఎక్కడా కాదు, మన వైజాగ్ సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఏపీఐఐసి హార్బర్ పార్క్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్లో లులు మాల్ రాబోతుంది త్వరలో. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో లులు మాల్ అధినేత ఎవరైతే ఉన్నారో యూసుఫ్ అలీ విజయవాడ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత లులు మాల్కి సంబంధించి పలు ఫైళ్లపై సంతకాలు కూడా చేసినట్లయితే విశ్వసనీయ సమాచారం. సుమారు 14.52 బిలియన్ పెట్టుబడి పట్లనున్నట్టు అయితే తెలుస్తుంది. దీనివల్ల సుమారు ఒక 7,000 మంది వరకు కూడా ఉపాధి అవకాశాలు వచ్చేటట్లు అయితే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో 2014 నుంచి 19 టైంలోనే టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో లులు మాల్ వస్తుంది అంటూ కూడా పలు ఆసక్తికరమైనటువంటి వాక్యాలు మనం చదవడం కానీ చూడటం కానీ జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే 2018లో అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అగ్రిమెంట్ కావడం జరిగింది. అందులో భాగంగానే సుమారు 22 బిలియన్స్ వరకు కూడా ఈ విశాఖలో పెట్టుబడి పెట్టనున్నట్లు అప్పుడు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అయితే అప్పుడు వార్తలు అయితే వచ్చే తర్వాత ఎప్పుడైతే దానివల్ల 7,000 మంది వరకు ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి అప్పుడు లులు మాల్ ప్రకటించింది. అయితే తర్వాత 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో లులు మాల్కి తన స్టాండ్ మార్చుకుంది. వైసీపీ గవర్నమెంట్లో మేము పని చేయలేమంటూ కూడా మొత్తానికి గవర్నమెంట్కి అదేవిధంగా లులు మాల్కి సంబంధించి కొంత కాన్సిక్వెన్స్ అయితే జరిగిన తర్వాత లులు మాల్ ఎవరైతే ఉన్నారో మేము వైజాగ్లో మేము ఇంకా ఏపీలో పెట్టుబడులు పెట్టమంటూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులన్నీ కూడా పెంచే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. అందులో భాగంగానే ఏదైతే లులు మాల్ వెళ్ళిపోయిందో మళ్ళీ లులు మాల్ అధికారులతో సంప్రదింపులు జరగగా మేము పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామంటూ కూడా విశాఖ, అమరావతి, తిరుపతిలో మూడు చోట్లలో కూడా లులు మాల్ ఏర్పాటు చేసేందుకు అయితే సన్నాహాలు చేశారు. పూర్తిస్థాయిలో లులు మాల్కి సంబంధించి సుమారు ఇప్పటికే 14.52 బిలియన్స్ వరకు కూడా పెట్టనున్నట్లయితే తెలుస్తా ఉంది. దీనివల్ల సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5,000 నుంచి 7,000 మంది వరకు కూడా ఉపాధి అవకాశాలు రానున్నట్లయితే తెలుస్తా ఉంది. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా ఏదైతే ఉందో ఈ సైట్ ఏపీఐసి సైట్ అంటారు దీన్ని. ఇదంతా కూడా ఈ సైట్లోనే లులు మాల్ ఏర్పాటు చేసేందుకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వంతో లులు మాల్ అధినేత యూసుఫ్ అలీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. తర్వాత 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత యూసుఫ్ అలీ మన విజయవాడలో నారా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ కావడం, రాష్ట్ర ముఖ్యమంత్రితో మీటింగ్ అయిన తర్వాత సుమారు విశాఖ, విజయవాడ అదేవిధంగా తిరుపతిలో ఈ 3 చోట్ల కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపించారు. మొదటి విధంగా విశాఖలో ఫేజ్ అంటే ఏదైతే ఉందో ఈ ప్లేస్ మొత్తం మనం చూడొచ్చు, చాలా పెద్ద ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో లులు మాల్ ఏర్పాటు చేసేందుకు అయితే సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ లులు మాల్ ఏదంటే అటు ప్రాసెసింగ్ ఫుడ్ నుంచి కూడా మొత్తం మాల్లో అన్నీ కూడా వస్తువులు దొరికే విధంగా కూడా అతిపెద్ద మాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం మనం చూడొచ్చు, తెలంగాణలో ఇక్కడ వైజాగ్ రావాల్సినటువంటి లులు మాల్ తెలంగాణకు వెళ్ళిపోయింది. అయినా సరే ఈరోజు పారిశ్రామిక పెట్టుబడులు విశాఖలో కావచ్చు, రాష్ట్రంలో పెంపొందించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యంలో విశాఖలో కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా లులు మాల్ అధినేత యూసుఫ్ అలీ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే పూర్తిగా ఇక్కడ లులు మాల్ ఏర్పాటు చేసినట్టయితే పూర్తిగా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది వరకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు వెళ్తుందంటూ కూడా రాష్ట్ర నాయకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూడొచ్చు, అదే అక్కేపాలెంలో ఇనార్బిట్ మాల్ కూడా రాబోతుంది. ఇక్కడ లులు మాల్ వచ్చినట్టయితే పూర్తి స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడులు, పారిశ్రామిక రంగాన్ని ముందుకు నడిపించే విధంగా కూడా చేయొచ్చు. అయితే లులు మాల్లో పూర్తిగా వస్త్రాలతో పాటు మాల్లో అంటే ఇక్కడ ఒకసారి లులు మాల్కి వస్తే దొరకనిది ఏమీ ఉండదు. ప్రాసెసింగ్ ఫుడ్తో పాటు కస్టమర్కి కావాల్సినటువంటి అన్ని కూడా పిన్నీస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా దొరుకుతుంది. లులు మాల్ మనం హైదరాబాద్లో, తెలంగాణలో చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వైజాగ్లో కూడా ఏర్పాటు చేసినట్టయితే అద్భుతంగా ఉంటుందంటూ కూడా ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సైట్లోనే లులు మాల్ ఏర్పాటు అవుతుంది. పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా పరోక్షంగా దీనివల్ల చాలా మంది యువతకి, విశాఖపట్నం నుండి యువతకి పెట్టుబడులు ఉపాధి అవకాశాలు కూడా రానున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు విశాఖ, విజయవాడ, తిరుపతి ఈ 3 చోట్ల కూడా ఎట్ ఏ టైం
మాల్స్ ఓపెనింగ్ చేసే విధంగా కూడా లులు మాల్కి సంబంధించిన అధికారిక బృందం ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అనంతరం కూడా లులు మాల్ అధినేత యూసఫ్ అలీ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం 3 చోట్ల కూడా మేము మాల్స్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. 3 చోట్ల వైజాగ్లో, అదేవిధంగా అమరావతిలో, అదేవిధంగా తిరుపతిలో కూడా మాల్స్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖకు లులు మాల్ మరొక దిక్సూచిగా అయితే మనం చెప్పవచ్చు. ఈ లులు మాల్ రాకతో చాలా మందికి ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందులో భాగంగానే విశాఖ ఒక విధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డెవలప్ అవుతున్న నేపథ్యంలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఇక్కడ మనం చూడొచ్చు. సముద్ర తీరం కూడా పక్కన ఉంటుంది. సో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్, ఒక మల్టీప్లెక్స్ కూడా ఇందులో రానున్నట్టు తెలిసింది. సుమారు 8 స్క్రీన్లతో ఒక మల్టీప్లెక్స్ కూడా నిర్మించనున్నట్లు ఎవరైతే ఉన్నారో లులు మాల్కి సంబంధించిన అధికార బృందం అయితే తెలిపింది. సో ఇది సముద్ర తీరంలో ఒక మల్టీప్లెక్స్ కూడా వస్తే నిజంగా ప్రజలందరూ కూడా అద్భుతంగా దీన్ని చూస్తారు. ఇప్పటికే విశాఖపట్నం అంటే ఫారినర్స్ కావచ్చు, పర్యాటక రంగం కావచ్చు అధికంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో విదేశీయులు కూడా విశాఖపట్నం రానుండడంతో సముద్ర తీరంలో అతిపెద్ద షాపింగ్ మాల్గా అనేటువంటి లులు మాల్గా నిలుస్తుంది. ఎందుకంటే తీర ప్రాంతం అంతా కూడా సుమారు ఇక్కడ కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భీమిలి తీరం వరకు కూడా సుమారు ఒక 27 నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేర కూడా ఎక్కడ కూడా సముద్ర తీరాన్ని ఆనుకుని మాల్ కూడా ఎక్కడ లేదు. సో ఇక్కడ కనుక మాల్ ఏర్పాటు చేసినట్లయితే సముద్ర తీరంలో ఉన్నటువంటి అతిపెద్ద మాల్గా లులు మాల్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. సో ఇటువంటి మాల్స్ విశాఖ తీరంలో రావడం నిజంగా విశాఖ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఉపాధితో పాటు పర్యాటక రంగం కూడా ఊపందుకుంటుంది. విదేశీ పర్యాటకులు కూడా విశాఖ సముద్ర తీరం ఆకర్షిస్తుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే లులు మాల్ రావడం అంటే చిన్న విషయం కాదు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మాల్స్ నిన్న కాక మనం చూడొచ్చు. ఇనార్బిట్ మాల్ కూడా గత మరొక 2 సంవత్సరాల్లో శంకుస్థాపన అంటే పూర్తిగా రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు లులు మాల్ ఇప్పుడు కనుక స్టార్ట్ చేసినట్టయితే ఒక 3 years స్పాన్ ఆఫ్ లైఫ్ పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ 3 years లో కంప్లీట్ అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో లులు మాల్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా లులు మాల్ రాక విశాఖకు దిక్సూచిగా అయితే మనం చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.